కుప్పం నియోజకవర్గంలోని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగలు గత 30 సంవత్సరాలుగా చేసిన పోరాటాలు ఫలించాయి. నిన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభల్లోనూ మరియు శాసన మండలిలోనూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందడం పట్ల ఎంఆర్పీఎస్ దండోర ఉద్యమం తరపున హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లో పొందుపరచడంలో భాగంగా నిన్నటి రోజు అసెంబ్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు భావోద్యానికి గురైనటువంటి సందర్భం కూడా మా యావత్ సమాజం కూడా చూసింది. ఇందుకు కారకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి యావత్ 59 ఉపకులాలు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే 59 ఉపకులాలకి సమన్వయం జరగాలని చెప్పి 30 సంవత్సరాలుగా పోరాటం చేసుకుంటూ వచ్చిన తరుణంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం బలపరుస్తూ ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బైఫర్కేషన్ జరిగితేనే సామాజిక వర్గాలన్నీ కూడా అభివృద్ధి చెందుతుందని ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మందకృష్ణ మాది గారి ఆదేశానుసారం ఈరోజు వర్గీకరణ చేసి పార్లమెంట్లో నిన్నటి రోజు ఆమోదం తెలపడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేస్తూ డాక్టర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారికి, నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ కూడా పాలాభిషేకాలు చేస్తూ మేము 59 ఉపకులాల్లో ఐకమత్యంతో కుప్పం నియోజకవర్గంలో అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నా మాదిగ జాతి సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మందకృష్ణ మాదిగా జై కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ మరియు మా తోటి ఉద్యమకారులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున కుప్పం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయ్యా ఇది ఈరోజు ఈ సంబరాలు మేము ఎందుకు చేసుకుంటున్నామంటే, ఈ సంబరాలు అయ్యా 30 సంవత్సరాలుగా అలుపెరుని పోరాటం చేస్తూ మా దేవుడైన మాన్యశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేసి తన జాతి కోసం తన కుటుంబాన్ని వదులుకొని తన 30 సంవత్సరాల పోరాట ఫలితమే నిన్న మాకు దక్కిందని కూడా నేను ఈ మీడియా ముఖానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల పోరాటంలో కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ప్రధాని, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మా మాదిగల మహాసభకు వచ్చే విశ్వరూప మహాసభకు వచ్చే ఈ మాదిగల స్థితిగతులను చూసి వెంటనే ఆయన ఒక కమిటీ వేసి సుప్రీంకోర్టుకు అనుకూలంగా కూడా ఆయన మా జాతి బాధని అర్థం చేసుకుని ఈ దేశంలో అందరికీ కూడా అంబేద్కర్ గారు రాసిన రిజర్వేషన్లో అందరికీ కూడా సమాన వాటా రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనేమి, ఇక వస్తే మన ఆంధ్ర రాష్ట్ర నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన కొన్ని కమిషన్లు వేసి యా జాతికి రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాయి, యా జాతి అన్యాయం పోతున్నారనేసి దిశలోనే 1999లోనే ఆయన ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరేని కూడా మేము ఈ సభాపతిని తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు ఎన్నికలకు ముందు ఇదే కుప్పంలో బహిరంగ సభలో ఖచ్చితంగా ఈసారి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను, జిల్లాల వారికి ఎస్సీ వర్గీకరణ చేసి అందరికీ కూడా సామాజిక న్యాయం చేస్తాను, అన్ని కులాలకు కూడా సామాజిక న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీని మీద అదే మాట పైన నిలబడిన నారా చంద్రబాబు నాయుడు గారికి మా మాదిగ జాతి రుణపడి ఉంటుందని కూడా ఈ కుప్పం నియోజకవర్గం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దీనికి తోడ్పడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా
యావత్ మా మాజీ జాతి రుణపడి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగ.